ప్రియ మిత్రులారా, మనలో ప్రతి ఒక్కరికి ఒక రహస్య ప్రపంచం ఉంటుంది. అది మన మనసు లోపలి ప్రపంచం. అక్కడే పుడతాయి మన కలలు, మన యోచనాలు, మన ప్రణాళికలు, మన అతి గొప్ప సంకల్పాలు. కానీ ఈ ప్రపంచాన్ని, ఈ ఆలోచనలను ఎవరితో పంచుకోవాలి, ఎవరితో చెప్పకూడదు? ఈ ప్రశ్నకు జవాబు 1000 సంవత్సరాల నాటి చాణక్యుని నీతిలో దాగి ఉంది. ఈ ఆలోచనలను పొరపాటున కూడా ఎవరితో పంచుకోకండి. ఈ రోజు ఈ అద్భుతమైన సూత్రం లోతులను అర్థం చేసుకుందాం. మనం తరచుగా భావిస్తాం మన ఆలోచనలు, మన ప్లాన్స్ను ఇష్టమైన వారితో, నమ్మకైన స్నేహితులతో పంచుకుంటాం. అది మనకు సహాయకరంగా ఉంటుందని. కానీ ఇక్కడే ఒక పెద్ద తప్పు జరుగుతుంది. చాణక్యుడు ఎందుకు ఇలా హెచ్చరించాడు? 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, ఆలోచనల శక్తి నష్టం. మీరు ఒక గొప్ప ఆలోచనను, ఒక శక్తివంతమైన సంకల్పాన్ని ఎవరికైనా చెప్పే ముందు అది పూర్తిగా మీదే. దానికి పూర్తి శక్తి మీలోనే ఉంటుంది. కానీ మీరు దాన్ని బయట పెట్టిన వెంటనే ఆ శక్తి వెలువడిపోతుంది. మీ మనసు దాన్ని ఇప్పుడు చేసినట్లు భావించడం ప్రారంభించవచ్చు. ఆ సంతృప్తి, ఆ ఉత్సాహం తగ్గిపోతుంది. ఆలోచనకు ఉన్న శక్తి చర్యలకు రావాల్సిన శక్తి మాటల్లోనే వెళ్ళిపోతుంది. రెండవది, అసూయ మరియు నకారాత్మకత. మీరు ఎంతగా నమ్మకమైన వ్యక్తితో పంచుకున్నా సరే, మనస్య స్వభావం అంత సరళంగా లేదు. మీ విజయం, మీ గొప్పతనం పట్ల అసూయ అనేది చాలా సూక్ష్మంగా, అచేతనంగా వారి హృదయంలో ప్రవేశించవచ్చు. అది వారి వ్యతిరేకతగా, మీ ఆలోచనను తిప్పికొట్టడంగా, లేదా మీకే నమ్మకం లేకపోవడంగా వ్యక్తం కావచ్చు. నీకు సాధ్యం కాదు, అది ఎలా సాధ్యం అనే నకారాత్మకత ప్రతిస్పందనలు మీ ఉత్సాహాన్ని, మీ నమ్మకాన్ని చంపివేయగలవు. మీ కళ ఇంకా అంకురించక ముందే అది మరణించిపోతుంది. మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది, ప్రత్యర్థిగా మారే అవకాశం. ఈ ప్రపంచంలో నేడు స్నేహితుడు, రేపు ప్రత్యర్థి అయ్యే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు మీ ప్రణాళికలను, మీ బలహీనతలను, మీ రహస్యాలను ఎవరికి చెప్తున్నారో గమనించండి. మీరు అనుకున్నది ఒక స్నేహితుడు, కానీ భవిష్యత్తులో పరిస్థితులు మారితే ఆ మనిషి మీకు అతిపెద్ద ప్రత్యర్థిగా మారవచ్చు. ఆ సమయంలో మీరే అతనికి అందజేసిన మీ రహస్యాల సమాచారం అతడు మీకు వ్యతిరేకంగా ఉపయోగించే శక్తివంతమైన ఆయుధంగా మారుతుంది. చాణక్యుడు దీనినే రాజనీతిలో గుర్తించారు. కాబట్టి మీరు ఏదైనా గొప్ప లక్ష్యాన్ని, గొప్ప ప్రణాళికను మనసులో పెట్టుకున్నారు అనుకోండి. దాన్ని మీ హృదయంలోనే, మీ మనసులోనే దాచిపెట్టుకోండి. నిశ్శబ్దంగా పనిచేయండి. మీ శక్తినంతటిని మీ చర్యలపై కేంద్రీకరించండి. ఇతరులకు చెప్పడంపై కాదు. మీ విజయం మాటలతో కాదు, మీ ఫలితాలతో మాట్లాడనివ్వండి. మీరు మీ ఆలోచనలను రహస్యంగా ఉంచినప్పుడు మీరు ఎంతో శక్తిని సంరక్షించుకుంటారు. ఆ శక్తితోనే మీరు మీ లక్ష్యాన్ని సాధించగలరు. గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన విషయాలు, అత్యంత ప్రభావవంతమైన ఆవిష్కరణలు అన్ని రహస్యంగానే, నిశ్శబ్దంగా జరిగిన పనుల ఫలితమే. మిత్రులారా, మీ ఆలోచనలు మీ అత్యంత విలువైన సంపత్తి. అవి మీ భవిష్యత్తును నిర్మించే బ్లూ ప్రింట్. ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచడమే దాన్ని రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం. మీరు నిజంగా ఏదైనా సాధించాలనుకుంటే దాన్ని గురించి ప్రపంచానికి చెప్పకండి. దాన్ని గురించి నిశ్శబ్దంగా ఉండి కష్టపడి పని చేయండి. మీ విజయం సంభవించినప్పుడు ఆ విజయమే మిమ్మల్ని మాట్లాడేలా చేస్తుంది. చాణక్యుడు ఇచ్చిన ఈ నీతిని జీవితంలో ఉపయోగించుకోండి. మీ ఆలోచనలను రహస్యంగా ఉంచండి. మీ చర్యలను శక్తివంతంగా చేయండి. ఎందుకంటే మీరు మీ ఆలోచనలను ఎవరికి చెప్పుకోపోవడమే మిమ్మల్ని అజేయుల్ని చేసే శక్తి. ఇది ఫ్రెండ్స్, ఇవాల్టికి ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మరిన్ని కొత్త కంటెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.